శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో కుంభంలో ఉచ్చ స్థానాల్లో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు, అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనంలో అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. కన్యా రాశి వారికి 2023-24 ఎలా ఉందో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు 24-25 ఎలా ఉండబోతుంది. ఎందుకంటే కన్యా రాశి వారికి కొన్ని కష్ట నష్టాలు అనేవి 23-24లో జరిగాయి. కానీ 24-25 ఎలా ఉంటుంది? 24-25లో ఈ యొక్క రాశి వారికి ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. శని చాలా అనుకూలమైనటువంటి ఫలితంలో ఉన్నాడు. 6th పొజిషన్లో, అంటే 6వ స్థానంలో శని ఉన్నప్పుడు విజయాన్ని ఇస్తాడన్నమాట. అలాగే సేవకుల్ని ఇస్తాడు. సేవకులు అంటే ఈయన కింద పనిచేసేవారు, అంటే వీరి కింద పనిచేసేవారు వీళ్ళకి బ్రహ్మరథం పడతారన్నమాట. అంటే ఎక్కువ మంది వీరి కింద పని చేయడానికి ఇష్టపడడం అనేది జరుగుతుంది. వీరికి యజమానిగా, అలాగే వాహనం ముద్రికా యోగాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉంటాడు అన్నమాట. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసేవారు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగంలో ఉండేవారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ రావటం అనేది 2024-25లో జరుగుతుందన్నమాట. వాటిలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదన్నమాట. ఈ యొక్క రాశి వారికి మనం ఇంకా గమనించినట్లయితే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు. కాకపోతే ఈ రాశి వారిని బాగా గమనించినట్లయితే మనకు గురువు, శని 2 గ్రహాలు బాగా కాపాడుతున్నాయి అన్నమాట. గురుబలం ఎవరైతే ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి వెళ్ళబోతున్నాడు అన్నమాట. మూల త్రికోణ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ రాశి వారికి పూర్తి యోగకారకమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో పూర్తి 2024-25లో మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అవి ఎటువంటి ఫలితాలు అంటే తండ్రి గారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయన్నమాట. ఎంతో కష్టపడి ప్రయత్నిస్తున్నప్పటికీ రానటువంటి ఒక అదృష్టాలు ఏవైతే ఉంటాయో, నా ఉద్యోగ రీత్యా నాకు ప్రమోషన్స్ డ్యూస్ రావాల్సినటువంటి ప్రమోషన్ రావట్లేదు, సమయానికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ రావట్లేదని, లేదంటే రావాల్సినటువంటి డబ్బు ఇరుక్కుపోయి రావట్లేదని బాధపడుతున్నారు. అవన్నీ 2024 మే తర్వాత ఆ యొక్క విషయాలు అనేవి పటాపంచలేకపోతాయి అన్నమాట. అంటే రావడం జరుగుతుంది అన్నమాట. 2024-25లో మీకు మే తర్వాత మంచి అనుకూలమైనటువంటి ఫలితం అనేది గురువు యొక్క మార్పు వల్ల అవి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. వాటిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనం మిగతా విషయాలు మనం చూసినట్లయితే ఇక షష్టమంలో ఉన్నటువంటి శని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. ఉద్యోగంలో మంచి స్థిరత్వాన్ని ఇవ్వగలిగినటువంటి, విజయాన్ని ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి. మరియు మిగతా విషయాలు మనం చూసినట్లయితే ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు, కొన్ని విషయాలు మంచి
ఫలితాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి లగ్నంలో వచ్చినప్పటికీ కేతు ఉన్నందువల్ల ఆరోగ్యమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి రాహు దృష్టి కూడా లగ్నం మీద ఉంది కాబట్టి ఆరోగ్యంలో స్థిరత్వం ఉండదు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది అన్నమాట. శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా కొంచెం హరింపజేసే విధంగా ఉంటుంది కన్యా రాశి వారికి. స్నేహితులు, సత్సంబంధికులు వీరందరూ దగ్గర అవుతారు. జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని చెప్పేది అనేది 2024-25లో మే తర్వాత కార్యరూపం దారుస్తుంది అన్నమాట. అది తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి తల్లి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు పంపకాలు అనేది జరుగుతాయి అన్నమాట. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే రావాల్సినటువంటి ధనం కానీ లేకపోతే ఏవైతే రావాల్సినటువంటి ఉన్నాయో అవనేవి ఒక ముగింపు పలకడం అనేది జరుగుతుంది. వాటి గురించి ఒక క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ యొక్క విషయాలు ఈ యొక్క పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో కొంచెం ఎక్కువగానే రావడం జరుగుతుంది అన్నమాట. పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ యొక్క రాశి స్త్రీలకి చెప్పాలంటే ముఖ్యంగా కంపల్సరీగా ఒక పురుష సంతానం అనేది జరుగుతుందన్నమాట. ఒక మంచి సుఖ సంతానం అనేది కన్యా రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కంపల్సరీగా మే తర్వాత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఒక మంచి పిల్లవాడు పుట్టడం అనేది కూడా జరుగుతుందన్నమాట. తల్లిదండ్రులకి తల్లిగారితో సత్సంబంధాలు అనేవి బాగా మెరుగుపడితే తండ్రి గారితో ఇంకా అనుకూలత అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఈ రాశి వారికి దుర్వ్యయం అనేది ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టడం ఏదైతే ఉందో ఆ యొక్క విషయాల్లో చాలా పొదుపుగా ఉండాలి. ఈ సంవత్సరం మనం ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు అని చెప్పి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బంధువుల నుంచి సహాయం కోరుతారు. రావాల్సినటువంటి లోన్ అనేది సమయానికి వచ్చి చేరుతుందన్నమాట. కొత్తగా ఒక బిజినెస్ ఆరంభించడం అనేది జరుగుతుంది. ఆరంభించిన 2024లో కొంచెం డల్గా జరిగినప్పటికీ 2024 మే నుంచి అది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలతో దూసుకోబోతుంది అన్నమాట. పిల్లల యొక్క ఆరోగ్య సత్సంబంధాలు అనేవి గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వారు ఎలా ఎదుగుతారు జీవితంలో అనేది ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. వైవాహిక జీవిత సత్సంబంధాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. మీ మనస్సులో మీ యొక్క జీవితంలో ఇంకొక వ్యక్తి అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ ప్రవేశించడం అనేది జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికీ వారితో కొద్దిగా సంతృప్తిని, ప్రేమని పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి మీరు మీ జీవితంలో పొందలేనటువంటి ఏదో ఒక ఆనందం అనేది తద్వారా పొందుతున్నాను అని చెప్పి ఒక మానసికంగా కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మీ జీవితంలో అన్య స్త్రీ సంపర్కం అనేది కొత్త విషయంగా కూడా ఈ యొక్క సంవత్సరంలో వేరే ఒక వ్యక్తితో కలవటం అనేది వారితో మీరు సుఖించి ప్రశాంతమైన జీవితాన్ని పొందుతున్నట్టుగా కూడా మానసికంగా కూడా అనుకూలత కూడా పొందగలడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం చెప్పాలి అంటే ప్రేమ వివాహం చేసుకోవాలి అనే మీ యొక్క ఆలోచన ఆశయం ఏదైతే ఉందో మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో తెలిసిన వారి ద్వారానే ఒక వివాహం అనేది రావటం అనేది జరుగుతుంది. మీ మనసులో తెలిసినటువంటి వ్యక్తితో అంటే ప్రేమతో కూడుకున్నటువంటి వ్యక్తితోనే మీకు వివాహం చేసుకోవాలని చెప్పి మీకు అభిలాష అనేది మీ తల్లిదండ్రులకు చెప్తారన్నమాట. కోర్టు రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అనేది వాటి ద్వారా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం మే తర్వాత కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. 2024-25 స్థిరచరాస్తుల కోర్టు రిలేటెడ్ కేసెస్, వైవాహిక జీవితంలో కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం మానసికంగా కూడా కొంచెం ప్రశాంతత అనేది ఈ యొక్క గురువు వీరికి కల్పించడం అనేది జరుగుతుంది అన్నమాట. చిన్న గొడవలు ఇంట్లో చిలికి గాలివానగా తయారవటం అనేది కూడా అది మీ మానసికంగా కూడా కొద్దిగా ఎక్కువగా కూడా బాధించే విధంగా ఉంటుంది. డబ్బు సంపాదించే డబ్బులు ఎక్కువగా దుర్వ్యయమే అవుతున్నది అనేది జీవితంలో అనేది తెలుసుకుంటారన్నమాట. వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు.
ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే దుర్వ్యయము అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. డయాబెటీస్, అలాగే రక్తపోటు, ఈ యొక్క ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీరికి ముఖ్యంగా రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ఈ యొక్క రాశి వారి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క రాశి వారికి మనం ముఖ్యంగా చూడాలంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, స్పోర్ట్స్ రంగంలో పనిచేసేవారు కానీ, స్పోర్ట్స్ రంగ నిపుణులు కానీ, స్పోర్ట్స్ యజమానులు కానీ వీరందరికీ ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది అంటే మే తర్వాత మంచి యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారన్నమాట. న్యాయవాదులు, ఇంజనీరింగ్ రంగ నిపుణులు, ఇంజనీరింగ్ సిస్టమ్స్లో పనిచేసేవారు, సివిల్ రంగంలో పనిచేసేవారు వీరందరికీ వచ్చినప్పటికీ సంవత్సరం మొత్తం అనుకూలంగానే ఉందన్నమాట. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, సాఫ్ట్వేర్ రంగంలో చేరాలనుకునే ఎవరైతే కోరికతో ఉన్నవారు కూడా ఈ యొక్క సంవత్సరంలో మే తర్వాత వారికి ఖచ్చితంగా ఉద్యోగం రావడం, ప్రమోషన్స్తో పాటు మంచి ఉద్యోగం కోసం వేరే చోటకి వీరు వెళ్ళటం, అక్కడ మంచి ఉద్యోగం రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి విద్యార్థుల గురించి చెప్పాలంటే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఈ యొక్క రాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివినట్లయితే వారికి రావాల్సిన దానికైనా మంచి సీట్ రావటం అనేది జరుగుతుంది. మళ్ళీ అలాగే విదేశీయాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలించే విధంగా కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి పురోహితులు, అలాగే మత ప్రబోధకులు, అలాగే పుస్తక షాపుల వారు, పుస్తక షాపుల యజమానులు, పుస్తక షాపుల యజమానులతో పాటు పుస్తక రంగ నిపుణులు, ముద్రణ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. పుస్తక షాపులో పనిచేసేవారు, హోటల్ రంగంలో పనిచేసేవారు, హోటల్ రంగంలో నిపుణులు, హోటల్ రంగంలో యజమానులు వీరందరికీ కూడా మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. ఉద్యోగస్తులు, అగ్నిమాపక సిబ్బందుల ఉన్నత అధికారులు, పోలీస్ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఉన్నాయన్నమాట. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రాలేదని చాలామంది ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఒక రిలాక్సేషన్ అనేది ఈ సంవత్సరంలో మే తర్వాత రావటం అనేది జరుగుతుందన్నమాట. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకుండా ఉంటే టెక్స్టైల్ రంగంలో కానీ, టైల్స్ రంగంలో పనిచేసేవారు కానీ, టెక్స్టైల్ రంగంలో యజమానులు కానీ, టెక్స్టైల్ రంగ నిర్వాహకులు కానీ, వీరందరికీ వచ్చినప్పటికీ మే తర్వాత అనుకూలంగా ఉంది. ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు, ఆటోమొబైల్ రంగంలో ఓనర్సు, యజమానులు, ఆ యొక్క రంగ నిపుణులు, ఖనిజ రంగ నిపుణులు మరియు ఖనిజ రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లు మరియు టెస్టింగ్ రంగంలో పనిచేసే వారికి కూడా ఈ సంవత్సరంలో ప్రథమార్థం నుంచి ద్వితీయార్థం వరకు కూడా బాగుందన్నమాట. అలాగే ఫార్మాస్యూటికల్ రంగం, టెక్స్టైల్ రంగం, బ్యాంకింగ్ రంగంలో నిపుణులు కూడా ఈ సంవత్సరం మొత్తం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది, కేతువు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుని బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది, గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతుగ్రహం అన్నమాట. కేతుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుని పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహం అయినటువంటిది ఏదేంటంటే తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చేటప్పటికి ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినైట్ శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి మీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని,
అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం, అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీర దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు, మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలి అనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.